నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వరద బాధితులకు చేయూత అందించేందుకు ముందుకు రావడం అభినందనీయం. డిఆర్డబ్ల్యూ కళాశాలలో విద్యార్థులను సేకరించిన వాహనాన్ని ప్రారంభించిన అనంతరం యాజమాన్యం అందించిన ₹1,00,000 నగదు చెక్కును అందుకున్న ఎమ్మెల్యే సునీల్ కుమార్. హిందీపై విద్యార్థుల అవగాహన పెంచుకోవాలి. హిందీ దివస్ సందర్భంగా గూడూరులోని విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన నమూనాలను తిలకించిన అతిథులు, ఉపాధ్యాయులు. విజయవాడ వరద బాధితులకు కొనసాగుతున్న దాతల చేయూత. గూడూరుకు చెందిన శ్రీ ఫ్యాషన్స్ అధినేత మమత మరికొందరు కలిసి విజయవాడలో బాధితులకు దుస్తులు అందజేత. వైభవంగా గణనాథుడికి పూజలు. గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో కొలువుదీరిన గణనాథుల విగ్రహాల వద్ద పూజలు. అనంతరం గ్రామోత్సవం. విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. విజయవాడ వరద బాధితులను ఆదుకుంటూ నిర్వహించే సేవా కార్యక్రమాల్లో తనతో పాటు గూడూరు నియోజకవర్గానికి చెందిన 34 మంది టీడీపీ నాయకులు 6 రోజుల పాటు విజయవాడ నగరంలో పనిచేయడం జరిగిందని ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో వరద బాధితుల సహాయార్థం ₹1,00,000 ఆర్థిక సాయాన్ని యాజమాన్యం ఎమ్మెల్యేకు అందజేశారు. పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల విద్యార్థినులు విజయవాడ వరద బాధితులకు సేకరించిన దుస్తులను తీసుకెళ్తున్న వాహనాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అలాగే కళాశాల యాజమాన్యం వరద బాధితుల సహాయార్థం ఆయనకు ₹1,00,000 విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, దాతలు మరియు స్వచ్ఛంద సంస్థలు స్పందించి ఇప్పటి వరకు సుమారు ₹46 లక్షల విరాళాలు అందజేయడం జరిగిందన్నారు. ఇంకనూ దాతలు విరాళాలు అందించేందుకు సముఖంగా ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలో భాగంగా డిఆర్డబ్ల్యూ కళాశాల యాజమాన్యం ₹1,00,000 విరాళం ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. వరద బాధితులకు దుస్తులు అందజేసేందుకు విద్యార్థినులు ప్రధానంగా ఎన్ఎన్ఎస్ వాలంటీర్లు తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు. విజయవాడ నగరంలో వరదలు వచ్చిన ప్రాంతాలను చూస్తే కడుపు తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా కమిటీ వేసి మొత్తం అక్కడికి వెళ్ళి చూసి పరిస్థితి ఏ విధంగా ఉందో మొత్తం కూడా చూసి తెలియజేయమని పంపించారు. మేము వెళ్ళాం. ఒక 6 రోజులు అక్కడే మకాం పెట్టి గూడూరు నుంచి దాదాపు 34 మంది మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే గూడూరు నుంచి ఎంతోమంది దాతలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ మండల పార్టీ వాళ్ళు కానివ్వండి, దాదాపు నాకు తెలిసి నేనైతే మొన్న 38 లక్షలు, ఒక 8 లక్షలు కలిపి 46 లక్షల ఇచ్చాము. అట్లాగే ఇప్పుడు 1,47,00,000 అవుతుంది. ఇంకా కూడా చాలామంది ఫోన్ చేసి మీరు మీకు అందుబాటులో ఉంటే మీకు ఇస్తామని చెప్తున్నారు. దాదాపు మన నియోజకవర్గం నుంచి మీ అందరి సహకారంతో ₹50 లక్షల మనం సీఎం సహాయ నిధికి ఇవ్వడం కూడా నిజంగా చాలా సంతోషం. అలాగే కళాశాల విద్యార్థులను స్పందించి మీ కళాశాల ద్వారా మా విద్యాసాగర్ రావు గారి ద్వారా ఈరోజు చెక్ ఇవ్వడం కూడా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మీరు బట్టలు కూడా సేకరించాలని చెప్పి మన ప్రిన్సిపల్ గారు చెప్పారు. ఇంకను మరికొందరు మాట్లాడారు. డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు వారం రోజులుగా విజయవాడ ప్రాంతంలో ఉండి సహాయ కార్యక్రమాల్లో పాల్గొని గూడూరు ప్రజల తరఫున ఎంతో సేవ చేశారు. వారి అనుభవం కూడా ఈ సందర్భంగా పంచుకోవాల్సి కోరుతున్నాను. ముందుగా ఈ చెక్కుని మన కాలేజ్ తరఫున
డాక్టర్ కాసిం సునీల్ కుమార్ ఎమ్మెల్యే గూడూరు గారికి 74-75 ఏళ్ల వయసులో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో యాక్టివ్గా ఒక టీనేజ్ కుర్రోళ్ళలాగా పనిచేసి మనందరికీ ఎంతో ప్రేరణ స్ఫూర్తిని కలిగించారు. అదే స్ఫూర్తితో మా కళాశాలలో ఉన్న ఎన్ఎస్ఎస్ టీము అధ్యాపకులు కూడా ఆ స్ఫూర్తిగా తీసుకుని మా వంతు సహాయంగా ఒక ఉడతాతో సహాయం చేయాలన్న ఉద్దేశంతో కళాశాల విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అలాగే అధ్యాపకేతర సిబ్బంది కళాశాల వెండర్స్ అందరం కలిసి మా వంతు సహాయంగా కొంత నిధులు సేకరించాను సార్. అది మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి CMRF చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా అందజేయాలని కలిచాము. ఈ కార్యక్రమానికి మేము అడిగిన వెంటనే ఇచ్చేసిన మీకు మరొకసారి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో కళాశాల కమిటీ ప్రతినిధులు విద్యాసాగర్, ప్రిన్సిపల్ హనుమంతరావు, నాయకులు బిల్లు చెంచురామయ్య, రహీం, ఇజ్రాయెల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చదువుకున్న యువకులు సామాజిక బాధ్యతతో కూడిన వ్యాపారాలు ఎంచుకోవడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన జూహీ మోటార్ డ్రైవింగ్ స్కూల్ ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన జూహీ మోటార్ డ్రైవింగ్ స్కూల్ ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. అనంతరం డ్రైవింగ్ స్కూల్లో ఉన్న సదుపాయాలు, డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందే వారికి అందిస్తున్న సేవలను స్కూల్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ చదువుకున్న యువత వారి సొంతగా చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి వారు నిలబడడంతో పాటు నలుగురికి ఉపాధి కల్పించడం అభినందనీయమని తెలిపారు. త్వరలో గూడూరు పట్టణంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, చదువుకున్న యువతకు వివిధ కంపెనీలలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. మానవుని నిత్య జీవితంలో డ్రైవింగ్ ఒక భాగంగా మారిందని, ప్రతి ఒక్క డ్రైవింగ్ పై అవగాహన కలిగి ఉండాలని ఆయన వివరించారు. DRW కళాశాలలో 1 lakh చెక్ ఇస్తామని చెప్పి చెప్పారు విద్యాసాగర్ గారు. ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ముఖ్యంగా మన జూహీ డ్రైవింగ్ స్కూల్ ఓపెనింగ్కి వచ్చినటువంటి మా RTO గారికి, అలాగే మా ఇన్స్పెక్టర్స్కి, ముఖ్యంగా నన్ను ఇక్కడ తీసుకొచ్చినటువంటి మా మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు మా రహీం గారికి, చెంచురామయ్య గారికి, మస్తాన్ నాయుడు గారికి, ఇజ్రాయెల్ గారికి, అలాగే సోదరుడు బచ్చిరాయ్ గారికి, కోటేశ్వరరావు గారికి, అలాగే మన యూసఫ్ భాయ్ గారికి, మా రత్నం గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితి. మనిషి ఉన్న ఉదయం లేచి నిత్యం జరిగేటువంటి కార్యక్రమాల్లో ఈ డ్రైవింగ్ అనేది చాలా ముఖ్యం. అంటే ఒక డ్రైవర్ అంటే ఒక కారుకో లేకపోతే లారీకో కాదు, స్కూటర్ అయినా కానీ డ్రైవింగ్ అనేది అవసరం, సైకిల్ అయినా కానీ డ్రైవింగ్ అనేది అవసరం. ఎందుకు చెప్తానంటే ఇక్కడికి వస్తే సిగ్నల్స్ వస్తాయి. సైకిల్ తొక్కే అతనికైనా లేదా స్కూటర్ నడిపే అతనికైనా, ముఖ్యంగా కారు నడిపే వాళ్ళకైనా. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ డ్రైవింగ్ స్కూల్ వల్ల ఉపయోగాలు నేర్చుకోవడం వలన ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న స్పీడ్కి అనుగుణంగా ఎలా తోలాలి అనేది వాళ్ళు క్షుణ్ణంగా నేర్చుకొని బయటకు వస్తే మనం ప్రమాదాలని అరికట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వీరు ఇంకా హెవీ కూడా పెట్టాలని కోరుకుంటూ హెవీ డ్రైవింగ్ స్కూల్ కూడా పెట్టి అందరినీ ట్రైనింగ్ చేయాలని కోరుకుంటున్నాను. వీరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. సెల్ ఫోను వాహనం అనేది నిత్యం అయిపోయింది. సెల్ ఫోన్లో కానీ సరిగ్గా వాడకూడదు. ఏదంటే నొక్కితే మనం డబ్బులు పోయి నష్టపోతాం, కానీ వాహనాన్ని సరిగ్గా వాడకపోతే ప్రాణమే నష్టపోతాం మనం. కాబట్టి ఒక నైపుణ్యం గల డ్రైవింగ్ కావాలా? అందరూ డ్రైవ్ చేస్తారు, డ్రైవ్ చేస్తే వెళ్తుంటారు, వస్తుంటారు, బ్రేక్ వేస్తారు, ఆగుతుంటారు. అలా కాదు, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎట్లా క్రమశిక్షణగా వెళ్ళాలా, రోడ్డు సిగ్నల్స్, రోడ్డు సైన్స్ ఎలా పాటించాలా, అలా వెళ్తే మన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఒక ప్రమాదం జరిగితే ఆ చనిపోయే వ్యక్తి కాదండి, ఆ కుటుంబం మొత్తం నష్టపోతుంది. ఒక్క ప్రమాదం వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసేందుకు గుర్తు చేసుకోవాలా. దానికోసంగా ఎంతోమంది యువత ఆ విధంగా ఇలాంటి నిరుద్యోగ యువత కొంత ముందుకు వచ్చి డ్రైవింగ్ స్కూల్ గారు ఏర్పాటు చేసుకుంటే మనం ఎవరైతే, ఎందుకంటే ప్రతి మనిషి ఒక వాహనం వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎట్లయినా. అలాంటి వాళ్ళకి ఏంటంటే వాహనంలో ఎట్లా డ్రైవ్ చేయాలి, దానికి వాహనం యొక్క విషయాలు, ఎక్సిలేటర్ అంటే ఏంది, బ్రేక్ అంటే ఏంది, క్లచ్ అంటే ఏంది, ఎక్కడ స్పీడ్గా డ్రైవ్ చేయాలా, ఎక్కడ స్లోగా డ్రైవ్ చేయాలా, ఏ బండి సైడ్ ఇవ్వాలా, ఎప్పుడు బ్రేక్ వేయాలనేది తెలియాలంటే ఇంజిన్ ఎలా ఉంటుంది, బ్రేక్ సిస్టమ్ ఎలా ఉంటుంది, దానికి మన రేడియేట్ ఎలా ఉంటుంది, మొత్తం క్లియర్గా చెప్తారు వీళ్ళు. ఇవన్నీ క్షుణ్ణంగా నేర్చుకుంటారు. డ్రైవర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బయటకు వెళ్తాడు.
దీని ద్వారా సర్టిఫికేట్ తీసుకుంటారు, బయటికి వెళ్ళి ఆర్టీఓ డ్రైవింగ్ చేసుకుని తీసుకుంటారు. ఇండియాలో మొత్తం ఎక్కడైనా సరే వీళ్ళు ఆ దొరేదానికి వాడికి చాలా ఫీజిబిలిటీ చాలా చాలా సులభంగా ఉంటుంది అతనికి. అందులో ఇంకోటి ఏంటంటే ఈ డ్యూయల్ బ్రేక్ సిస్టమ్ ఏంటంటే నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ టౌన్లో నేర్పిస్తారు, మొత్తం నేర్పిస్తారు కాబట్టి ఎక్కడ ఏమి యూజ్ చేయాలా బాగా ఈజీగా నేర్చుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది అతనికి. పద్ధతిగా ఒక పద్ధతి విధానం నేర్చుకుంటారు, బాగుంటుంది. నేను చెప్పేది హెవీ డ్రైవింగ్ స్కూల్ కూడా పెట్టమని సజెస్ట్ చేస్తాను కుర్రోడిని. హెవీ కూడా. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ కిషోర్, తెలుగుదేశం పార్టీ నాయకులు రహీం, చెంచురామయ్య, రత్నం, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకుడు చైతన్య తదితరులు పాల్గొన్నారు. విజయవాడ వరదలకు ప్రజలు నిరాశ్రయులయ్యారు. బాధితులకు చేయూత అందించేందుకు పలు సంస్థలు, పార్టీ నేతలు తదితరులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా గూడూరుకు చెందిన శ్రీ ఫ్యాషన్స్ అధినేత మమత విజయవాడ నగరంలో వరదలు సంభవించిన ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు దుస్తులు పంపిణీ చేశారు. గూడూరు పట్టణానికి చెందిన శ్రీ ఫ్యాషన్స్ అధినేత మమత విజయవాడలోని వరదలకు సంబంధించిన ప్రాంతాల్లో పర్యటించారు. గూడూరు తదితర ప్రాంతాల్లో సేకరించిన వివిధ రకాల దుస్తులతో పాటు శ్రీ ఫ్యాషన్స్ తరపున కొనుగోలు చేసిన నూతన దుస్తులు కలిపి విజయవాడ వరద ప్రాంతాల్లోని నిరాశ్రయులకు అందజేశారు. అక్కడి వారితో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ ఫ్యాషన్స్ అధినేత మమత మాట్లాడుతూ వరద బాధితులకు చేతనైన సాయం చేసేందుకు విజయవాడకు రావడం జరిగిందన్నారు. ఇటీవల సంభవించిన విపత్తు కారణంగా విజయవాడలోని అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోవడంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని, తీరని నష్టాన్ని మిగిల్చాయని తెలిపారు. ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే మనసు చెలించి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 1000 కుటుంబాలకు దుస్తులు అందజేయడమే లక్ష్యంగా తాము చర్యలు తీసుకున్నామని ఆమె వివరించారు. విజయవాడ వరద బాధితుల కోసం అండి గూడూరు నుంచి వచ్చాము శ్రీ ఫ్యాషన్ డిజైనింగ్ తరపున. ఇక్కడ ఒక 1000 ఇళ్లకి మరీ అసలు అతలాకుతలం అయిపోయింది. అసలు ఏమీ నిత్యావసర సరుకులు కానీ కట్టుకొని బట్టలు కానీ ఏమీ లేని పరిస్థితికి వచ్చేసారు. ఆల్మోస్ట్ ఇళ్ళు చాలా వరకు ఇక్కడంతా చాలా వరకు మునిగిపోయాయి. ఇప్పుడిప్పుడే కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. మొన్నటి దాకా అసలు పూర్తిగా రాలేని పరిస్థితి, ఎవరు ఇక్కడికి రాలేని పరిస్థితి ఉందంట. నీళ్లలో వచ్చారు చాలా మంది. మేము అంత దూరం నుంచి వచ్చి నీళ్ళల్లో మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుందని మేము కొంచెం నీళ్ళని తగ్గాక ఇప్పుడు డ్రై అయిన తర్వాత కొంతమందికి నిత్యావసర సరుకులు, దుప్పట్లు, నైటీసు, డ్రెస్సులు అని మాకు చేతనైనంత వరకు ఒక 1000 ఇళ్ళకి మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి గూడూరు నుంచి తీసుకొచ్చామండి. అదే జరుగుతూ ఉంది ఇప్పుడు. థ్యాంక్ యూ. మమత అండి నా పేరు. ఈ కార్యక్రమంలో సూలూరుపేటకు చెందిన అపర్ణ, నెల్లూరుకు చెందిన మానస తదితరులు పాల్గొన్నారు. సహకార సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం కంప్యూటరీకరణ చేస్తున్న నేపథ్యంలో సొసైటీలోని సభ్యులందరూ తమ వివరాలను అందజేయాలని డివిజనల్ సహకార శాఖ అధికారి రవి రాజశేఖర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ విద్యాసాగర్ తదితరులు తెలిపారు. గూడూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంతంలో ఉన్న సొసైటీ వద్ద మహాజనసభ జరిగింది. ఈ కార్యక్రమంలో పర్సన్ ఇన్ఛార్జ్ శ్యామ్ కుమార్, గూడూరు డిసిసిబి మేనేజర్ సత్యవతి, సిఈఓలు నారాయణ, రామయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు, మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. తీర్మానం చేసి తీసేయాల్సి తీసుకుంటున్నాం. ఈ రెండు బేరేజ్ చేసుకుంటే మన సంఘాలు బాగుపడతాయి. అలాగే ఈ సంఘం మీకు ఒక మణిపూస గూడూరు హెడ్ క్వార్టర్లో గూడూరు 24 అనే సొసైటీ గూడూరు డివిజన్కి తలమానికం. అంత మంచి సొసైటీని, ఇన్ని ఆస్తులు కలిగిన ఈ సొసైటీని ఇంత అన్డెవలప్డ్ అంటే ఇంకా దీన్ని అభివృద్ధి చెందాల్సిన స్థాయిలో అభివృద్ధి చెందాల. కారణం ఏంటంటే రైతుల్లో ఇంట్రెస్ట్, వాటాదారుల్లో ఇంట్రెస్ట్ తక్కువగా ఉంది. ఏంటంటే ఏదోలే సొసైటీ ఉంది, ఆ సొసైటీలో ఏదో లోన్లు ఇస్తారు, అది కూడా సీజనల్ లోన్స్ ఇస్తారు, మిగతా దాంతో మనకేం పని అనే దూరంగా ఉన్నారు తప్ప ఇది సొసైటీ అనే కాదు, ఇది బ్యాంకుగా మారుద్ది. సొసైటీ గూడూరు టౌన్ రూరల్ మండలానికి సంబంధించిన విషయం. ప్రతి రైతు కూడా ఈ ఓటరు సభ్యత్వాన్ని తెలుసుకొని ఓట్లు నమోదు చేసుకోవాలి. సొసైటీ బాగుపడాలంటే మన రైతులు అందరం సమిష్టిగా అందరం పనిచేసుకొని మంచి వ్యక్తిని ఎన్నుకొని సొసైటీ ట్రైనింగ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. నారా చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే అఫిషియల్స్ వేసాడు. సబ్సిడీస్ వచ్చేటువంటి ఏ గోడౌన్స్ కూడా ఎక్కడ ట్రబుల్ లేకుండా రైతుల కోసమే ముఖ్యమంత్రి గారు మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏర్పాటు చేసే పనిలో ఉన్నాడు. రైతుల కోసం రైతుకు కూడా 20,000 రూపాయలు వేసే ఏర్పాటు కూడా తొందరలో జరుగుతుంది అక్టోబర్ కల్లా. కానీ ప్రతి రైతుకి కూడా సబ్సిడీ బ్రహ్మాండ సబ్సిడీగా వచ్చే పరిస్థితి ఉంది. 5,300
94 మంది ఉన్నారు. 2023-24 ఆడిట్ రిపోర్ట్ చివరికి 5394 మంది ఉన్నారు. వీరిలో అందరూ కేవైసీ వివరములు ఇచ్చి అప్లోడ్ అయినవి 2117 ఉన్నాయి. ఇప్పటి వరకు లేనివి 3223 మంది ఉన్నారు. చాలా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా చెప్పినట్టు ఒక 2 రోజుల్లో, రాబోయే 2 రోజుల్లో ఇవన్నీ ఇస్తే అవి అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది, లేదా ఖచ్చితంగా అవన్నీ కూడా తొలగించబడతాయి. కాబట్టి సభ్యులందరూ దీన్ని ఇతరులకి తెలిసిన వారికి కూడా తెలియజేసి వాళ్ళని అప్లోడ్ చేసుకునే విధంగా కేవైసీ వివరములు పిఎస్ఎస్కి ఇచ్చే విధంగా చేయండి. మిగిలిన అజెండా ఐటమ్స్ మన సిఇఓ గారు తెలియజేస్తారు. స్పీడ్గా ఎలా వాడైతే సేవలు అందిస్తున్నారో అదేవిధంగా కూడా మన సహకార సంఘాలు కూడా దానికి దీటుగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ కంప్యూటరైజేషన్ అనే ఒక ప్రక్రియని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా స్టార్ట్ చేశారు. అలాగే అదే ప్రక్రియ మన రాష్ట్రంలో కూడా ప్రస్తుతం ఈ సహకార సంఘాల్లో ఉన్న సభ్యులు అందరినీ ప్రతి సొసైటీకి చెప్పినట్టు మనందరం ఆధార్ కార్డులు అవన్నీ ఇచ్చి రెగ్యులర్గా చేసుకోవాలి. సొసైటీ రైతులకి ఎంత ఉపయోగపడుతుందో మీ అందరూ తెలిసిన విషయమే. వ్యవసాయదారులకి నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. జాతీయ భాష హిందీపై విద్యార్థుల అవగాహన పెంచుకోవాలని విఎస్ఆర్ పాఠశాల యాజమాన్యం చేస్తున్న కృషి అభినందనీయమని రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు సురేష్ రెడ్డి తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఏర్పాటై ఉన్న విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో హిందీ దివస్ సందర్భంగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. హిందీ దివస్ సందర్భంగా 2వ పట్టణ పరిధిలోని విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో హిందీ భాషపై విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. అలాగే విద్యార్థులు ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు సురేష్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థుల నమూనాలు చూసి అభినందించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి హిందీ భాషపై పట్టు సాధించడం ద్వారా దేశవ్యాప్తంగా అనేక అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. మన జాతీయ భాష అయిన హిందీని ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అతిథులు కొనియాడారు. హిందీ దివస్ ఈరోజు కార్యక్రమం హిందీ దివస్ కనుక పిల్లలందరికీ ఈ హిందీ యొక్క ప్రాముఖ్యత అంటే మన అన్ని సబ్జెక్ట్స్లో హిందీ కూడా ఒక మంచి సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ నేర్చుకొని 100 తెచ్చుకునే అవకాశం ఉంది పిల్లలకి. ఇది ఒక సరళమైన లాంగ్వేజ్. మనం ఎప్పుడు సౌత్ ఇండియాలో ఈ హిందీని చూసి భయపడుతూ ఉంటాం. జనరల్గా ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో అలాగే కూడా హిందీ కూడా ఇలాంటి సరళమైన లాంగ్వేజ్. కానీ మన సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి కొంత మనకు వాడుకలో లేక దాని మీద అవగాహన లేక ఈ హిందీ భాషని కొద్దిగా మనం వెనకబడుతుంటాం. ఇవి చూసినట్లయితే మనం సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇక్కడ మంచి లీడర్స్ ఉన్నారు. కేవలం హిందీ భాష రానందువల్ల వాళ్ళు అక్కడ ఎదగలేకపోతున్నారు. అలాగే జాబ్స్ ఉంటాయి నార్త్ ఇండియాస్లో అటువంటి దగ్గర. కానీ మనం బయట వెళ్ళినప్పుడు ఈ హిందీ వచ్చుంటే త్రూ అవుట్ ఇండియాలో మనం ప్రశాంతంగా తిరిగి तो हर व्यक्ति हिंदी का महत्व जरूर जानना चाहिए. इसीलिए तो हमारे व्यवस्थापक जी श्री बालकृष्ण राजू जी और अन्नपूर्णा मैडम जी, हमारे प्रधानाध्यापक शांत कुमार जी, इनके सहयोग से हमारी पाठशाला, हमारी बीएसआर पाठशाला में हर साल 14 सितंबर को हिंदी दिवस मनाते हैं ताकि सभी बच्चे बचपन से ही हिंदी अच्छी तरह सीख सके, हिंदी में बात कर सके. हिंदी सीखने से विद्यार्थियों का भविष्य उन्नत हो सकता है. इतना ही नहीं, हमारी बीएसआर पाठशाला में हिंदी संबंधी सभी कार्यक्रमों का आयोजन भी किया जाता है. इसलिए मैं create awareness about the importance of our national language Hindi. Our teachers have taken the effort to create such a wonderful atmosphere in the school that everybody is keen on taking the interest in learning Hindi. I thank the management for having provided this opportunity and our parents whose patronage has made all this possible. Thank you. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బాలకృష్ణం రాజు, ప్రిన్సిపల్ శాంతకుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ వరద బాధితుల కోసం మనుగోలు మండలంలోని పిడూరుపాలెం గ్రామంలో ఏర్పాటై ఉన్న ఉజ్వల ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విరాళాలు సేకరించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు తమకు తోచిన నగదును సాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ వాసిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు చైతన్య యాదవ్, ఉపాధ్యాయులు సురేఖ, శిరీష, రేష్మ, యాస్మిన్ తదితరులు కూడా తమ వంతు సాయం అందించారు. పిల్లలు అందించిన 11,000 రూపాయల నగదు మొత్తాన్ని కలెక్టర్ ద్వారా సీఎం సహాయ నిధికి పంపుతామని యాజమాన్యం తెలిపారు. మేము ఉజ్వల ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాము. ఈరోజు ఉజ్వల ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో మేము విజయవాడ వరద బాధితుల నిమిత్తము విరాళాల సేకరణ జరగడం జరిగింది. తల్లిదండ్రులు పిల్లలు ప్రోత్సాహంతో తల్లిదండ్రులు పిల్లల చేత అమౌంట్ పంపించారు. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా అమౌంట్ ఇచ్చారు. తల్లిదండ్రులు ఇచ్చిన అమౌంటే కాకుండా పిల్లలు దాచుకున్న అమౌంట్ కూడా చాలా జాలి హృదయంతో వాళ్ళు ఇచ్చారు. అవన్నీ కూడా మేము అమౌంట్ కలెక్ట్ చేసి కలెక్టర్ గారికి అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నాము. ఈరోజు దాదాపుగా 11,000 అమౌంట్ దాకా వచ్చింది. ఇంకా అమౌంట్ కూడా ఇచ్చి మేము మా వంతు సహకారం ఉపాధ్యాయ బృందము మేనేజ్మెంట్ కలిసి కలెక్టర్ గారికి ఇవ్వాలని మేము తలుచుకుంటున్నాము. ఈ కార్యక్రమం చాలా సంతోషంగా పాల్గొనడానికి కార్యక్రమంలో కరెస్పాండెంట్ ప్రభాకర్ రెడ్డి గారు, ప్రిన్సిపాల్ చైతన్య యాదవ్, ఉపాధ్యాయ బృందం అందరూ పాల్గొన్నాము. గూడూరు పట్టణంలోని ముత్యాలపేట వద్ద వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గణనాథుడికి విశేష పూజలు, హోమాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవ కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్డు ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద చవితి ఉత్సవాల్లో భాగంగా విశేష పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. శివమూర్తివి గణనాదా, నువ్వు శివుని కుమారుడవు గణనాదా. శివమూర్తివి గణనాదా, నువ్వు శివుని కుమారుడవు గణనాదా. గణగణ గంటల్ల గణనాదా, నువ్వు గుణగుణ రావయ్య గణనాదా. శివమూర్తివి గణనాదా, నువ్వు శివుని కుమారుడవు గణనాదా. శివమూర్తివి గణనాదా, నువ్వు శివుని కుమారుడవు గణనాదా. సైదాపురంలో కొలువైన శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీషా నాయుడు, చిరంజీవి వ్యవహరించారు. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా
విశ్వైకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట. గూడూరు మండలంలోని పోటుపాలెం గ్రామంలో కొలువైన వినాయక దేవాలయం వద్ద చవితి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహం వద్ద గురువారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గాలి ప్రకాష్ నాయుడు, చాముండేశ్వర్ వ్యవహరించారు. గణపతి బప్పా మోరియా అదాలతు చోరియా, గణపతి బప్పా మోరియా అదాలతు చోరియా. గణపతి బప్పా మోరియా అదాలతు చోరియా, గణపతి బప్పా మోరియా అదాలతు చోరియా. విజయాల నాయక విఘ్న వినాయక జై, జగమంత వేడుక జనమంత పాడగా జై. వాడవాడల నీకే మొక్కినాముగా తోడై ఉండవా తొండం సామి, కల్లి కల్లికి కథం తొక్కినాముగా మది నిండా మహారాజా నిన్నే నమ్మి. గంగం గణపతి నువ్వే మా గణపతి, తొలి పూజ నీకేలే ఏ రోజైనా. గంగం గణపతి నువ్వేలే మా గతి. గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండిదళ్లను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 73,000 రూపాయల 820 రూపాయలు కాగా 8 గ్రాముల బంగారం ధర 56,240 రూపాయలుగా పలికింది. ఇక గ్రామ్ బంగారం ధర 7,030 రూపాయలుగా ఉంది. అలాగే వెండి గ్రాము ధర 91 రూపాయల 50 పైసలుగా నమోదైందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరద బాధితులకు చేయూత అందించేందుకు ముందుకు రావడం అభినందనీయం. డిఆర్డబ్ల్యూ కళాశాలలో విద్యార్థులను సేకరించిన వాహనాన్ని ప్రారంభించిన అనంతరం యాజమాన్యం అందించిన ₹1,00,000 నగదు చెక్కును అందుకున్న ఎమ్మెల్యే సునీల్ కుమార్. హిందీపై విద్యార్థుల అవగాహన పెంచుకోవాలి. హిందీ దివస్ సందర్భంగా గూడూరులోని విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన నమూనాలను తిలకించిన అతిథులు, ఉపాధ్యాయులు. విజయవాడ వరద బాధితులకు కొనసాగుతున్న దాతల చేయూత. గూడూరుకు చెందిన శ్రీ ఫ్యాషన్స్ అధినేత మమత మరికొందరు కలిసి విజయవాడలో బాధితులకు దుస్తులు అందజేత. వైభవంగా గణనాథుడికి పూజలు. గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో కొలువుదీరిన గణనాథుల విగ్రహాల వద్ద పూజలు. అనంతరం గ్రామోత్సవం. విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.